అందరికీ నమస్కారం. ఇవాళ వేదికని అలంకరించినటువంటి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గౌరవనీయులు రవి ప్రభు గారికి, అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రామ్మోహన్ గారికి, ఫార్మకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భారతి గారికి, ఫిజియాలజీ ప్రొఫెసర్ భాగ్యలక్ష్మి గారికి, ఈ కాన్వకేషన్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ, విద్యార్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఒకటి. ఈ కాలేజ్లో సీట్ రావడం అంటే ఎంతో టాలెంట్ ఉంటే కానీ విద్యార్థులకు ఇక్కడ సీట్ రాదు. అలాంటి ఈ మెడికల్ కాలేజ్లో మీరు అందరూ సీట్లు సంపాదించారు. అలాగే సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేసి ఇవాళ డిగ్రీ తీసుకోబోతున్నారంటే మీరందరూ కూడా ఎంతో టాలెంటెడ్ స్టూడెంట్స్ అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ అయింది. ఇవాళ నేను అంటే ఈ కళాశాల పూర్వ విద్యార్థినిగా మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక గైనకాలజిస్ట్గా ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ మొట్టమొదట మహిళా మేయర్గా ఉన్నప్పటికీ కూడా మీ ముందు ఇదే కళాశాలలో నేను పూర్వ విద్యార్థిగా మీ ముందు మాట్లాడడానికి నేను చాలా సంతోషిస్తాను, మేయర్ కంటే కూడా. ఎందుకంటే అది నాకు చాలా గర్వకారణం అనుకుంటాను. ఎందుకంటే నేను మొట్టమొదటిగా మేయర్ అయినప్పుడు నాతో సహా చాలా మందికి అంటే మనం రాజకీయాల్లో ఉండగలుగుతామా అనే ఒక అనుమానం, చిన్న అనుమానం అయితే ఉండేది. కానీ ఇవాళ 5 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా త్వరలో నా టెన్యూర్ని పూర్తి చేసుకుంటున్నానంటే దానికి కారణం ఎక్కడో ఒకటి, అంటే ఈ కళాశాలలో అలాగే నా త్రూఅవుట్ ఎంబీబీఎస్ సాధించడంలో కానీ, నా కోర్స్ పూర్తి చేయటంలో కానీ, నాకు అధ్యాపకుల యొక్క సహాయ సహకారాలు లేకపోతే వాళ్ళ డైరెక్షన్స్ కానీ అన్నీ కూడా ఉపయోగపడ్డాయి అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణం. అందుకే నేను మొట్టమొదటిగా ఇక్కడ ఎప్పుడు అంటే ఎస్వి మెడికల్ కాలేజ్లో ఒక చిన్న ఫంక్షన్ పిలిచినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది కూడా. అట్లాగే మీకు అందరికీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, తిరుపతిలో పుట్టి పెరగాలన్నా ఇక్కడ జీవించాలన్నా కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒక పుణ్యం చేసుకుంటామని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నేను 2000 బ్యాచ్ చెందినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్. సో అప్పుడు ఎంబీబీఎస్ ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజ్లో ఓన్లీ 100 సీట్స్ ఉంటాయి, 100 సీట్స్ ఉండేవి. నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో అనంతపురం మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత ఒక 1 మంత్కి 50 సీట్స్ని ఇంక్రీజ్ చేశారు కొన్ని కాలేజెస్లో. దాంట్లో ఎస్వి మెడికల్ కాలేజ్లో కూడా 50 సీట్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో 50 సీట్స్ ఇంక్రీజ్ చేసిన తర్వాత కౌన్సిల్ జరిగితే మొట్టమొదటి సీటు నాకు ఎస్వి మెడికల్ కాలేజ్లో నేనే తీసుకున్నాను. సో నేను అప్పటి నుంచి ఇప్పటికీ నేను బిలీవ్ చేస్తాను, అంటే ఇక్కడ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేనిదే ఇక్కడ జీవించలేము. ఇక్కడ మీరు చదువుకున్నారంటే కూడా ఆ స్వామి యొక్క కృపనే అనుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అందరూ తెలుసుకోవాలి మనం ఎటువంటి కాలేజ్లో చదివినాము, ఎటువంటి లెగసీని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలని. మీరు మన ఎమినెంట్ డాక్టర్స్ని మీకు తెలియకపోవచ్చు, బట్ నేను తీసుకున్నటువంటి ఇన్పుట్స్తో మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తే మనం ఏ రంగంలో అయినా రాణించగలుగుతాం అనేది వీళ్ళ లైఫ్ హిస్టరీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చదివినటువంటి విద్యార్థుల్లో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి అంటే ఫేమస్ కార్డియాలజిస్ట్, 1973 బ్యాచ్. ఆయన CEO ప్రైమ్ హెల్త్ కేర్ కాలిఫోర్నియా USA ఉన్నారు, చాలా ఫేమస్. అట్లాగే డాక్టర్ కె రవీంద్రనాథ్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్,
చైర్మన్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్స్, గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్గా ఉన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు 1972 బ్యాచ్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడకి. అలాగే డాక్టర్ వెంగమ్మ మేడము ఫేమస్ న్యూరాలజిస్ట్, స్విమ్స్ డైరెక్టర్గా పనిచేశారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కార్డియాలజిస్ట్, డైరెక్టర్ స్విమ్స్గా పనిచేశారు. అట్లాగే ఎంతోమందికి మన కాలేజ్ నుంచి నేషనల్ బీసీ రాయ్ అవార్డు వచ్చింది డాక్టర్ రాయ్ రమేష్ సార్కి. అట్లాగే డాక్టర్ పివిఎల్ఎన్ మూర్తి 1974 బ్యాచ్ ఫేమస్ యూరాలజిస్ట్, ఆయనకు కూడా బీసీ రాయ్ అవార్డు రావడం జరిగింది. అలాగే డాక్టర్ ఎన్ సంజీవ్ రెడ్డి 1975 బ్యాచ్, ఆయన స్పెషలిస్ట్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్, చాలామంది వినుంటాం. డాక్టర్ బీసీ రాయ్ అవార్డు వచ్చింది 2015లో. డాక్టర్ జిఎస్ ఉమా మహేశ్వరరావు 1971 బ్యాచ్, ఎండి అనస్థీషియాలజీ, ఆయన కూడా డాక్టర్ బీసీ రాయ్ అవార్డు వచ్చింది. డాక్టర్ బిందు మీనన్ అని ఫేమస్ న్యూరాలజిస్ట్, ఆయన ఎందుకు ఫేమస్ అంటే న్యూరాలజీ ఆన్ వీల్స్ అనేసి ఆయనకు ఒక ఇది అనమాట బిరుదు. హీ హాజ్ టేకెన్ న్యూరాలజీ క్లినిక్ టు ద రూరల్ పీపుల్ అనమాట, అక్కడికి తీసుకెళ్ళిన ఆయన ఇక్కడ మన స్టూడెంట్. అట్లాగే ఎంతోమంది సీనియర్ డాక్టర్స్, అందరి పేర్లు నేను చెప్పలేను, కాకపోతే వీళ్ళందరూ కూడా తమ ఫీల్డ్లో మెడిసిన్లో ఒక గొప్ప లీడర్స్గా ఎదిగినటువంటి వాళ్ళు. వాళ్ళని చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఈవెన్ పొలిటీషియన్స్గా కూడా ఎంతోమంది ఈ కాలేజ్ నుంచి వచ్చారు. మొట్టమొదటిగా మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 73-74 మధ్య హౌస్ సర్జన్ చేశారు. ఆయన కూడా ఇక్కడ కంప్లీట్ చేసి చాలా అంటే అప్పుడు చాలా తక్కువ ఫీజుతో జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో హెల్త్ సర్వీసెస్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత పబ్లిక్ లైఫ్లో వచ్చారు. తర్వాత డాక్టర్ ఎన్ తులసి రెడ్డి 1970 బ్యాచ్ ఇక్కడ నుంచి, ఫార్మర్ ఎంపీ రాజ్యసభ. డాక్టర్ పట్నం సుబ్బయ్య గారు అనేసి 1969, హీఈస్ అ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్. డాక్టర్ ఎన్ శివప్రసాద్ గారు 1968 బ్యాచ్, ఫార్మర్ ఎంపీ అండ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. డాక్టర్ చింతామోహన్ గారు 1972 బ్యాచ్, ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టరు. ఇట్లా డాక్టర్ కుతూహలమ్మ గారు, ఆవిడ కూడా ఎక్స్ డెప్యూటీ స్పీకర్ మన లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఇట్లా ఎంతోమంది. అంటే నేను ఎందుకు ఇంతమంది గురించి చెప్తున్నానంటే, మనము అనుకుంటే అంటే మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు అనుకుంటే ఎటువంటి రంగంలో అయినా ఎటువంటి వ్యవస్థల్లో అయినా మనం రాణించగలుగుతామనే దానికోసమే నేను వీళ్ళందరి పేర్లు మీకు చెప్పడం జరిగింది. ఎందుకు రాణించగలుగుతామని ఆలోచిస్తే త్రూఅవుట్ అవర్ జర్నీ, అంటే మనం ప్రిపరేషన్ ఫర్ గెటింగ్ ఎంబీబీఎస్ సీట్ నుంచి మన కోర్స్లో కానీ అంటే మనం చదువుకున్న టైంలో కానీ మనకు ఖచ్చితంగా ఈ పీరియడ్లో మనకు ఓర్పు, సహనము, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసిప్లిన్ లైఫ్, హార్డ్ వర్క్ ఇవన్నీ మనం అలవాటు అయిపోతాయి అన్నమాట, చేసుకోవాల్సిందే. సో ఈ లక్షణాలు ఇవన్నీ ఉంటే మనం ఏ రంగంలో అయినా రాణించగలుగుతాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను రాజకీయాలకు కొత్తగా అయినా కూడా నేను 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగినానంటే ఈ క్వాలిటీస్ అన్నీ మనకు ఉన్నాయి కాబట్టి రేపు ఫ్యూచర్లో మీకు అంబిషన్స్ ఏమన్నా ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు యూ కెన్ గో ఇన్ టు బ్యూరోక్రేట్స్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్లోనే యూ కెన్ టాప్ ఏదాని సూపర్ స్పెషాలిటీ దాటి ఫెలోషిప్స్, లేకపోతే రీసెర్చ్ సైడ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ యూ కెన్ డూ యువర్ బెస్ట్. ఎందుకంటే ఈ క్వాలిటీస్ ఇంకే ప్రొఫెషన్లో కూడా రావు. సో ఇవన్నీ కూడా మీరు అలవర్చుకొని ఖచ్చితంగా రేపు మీరు ఫ్యూచర్లో ఏది అచీవ్ చేయాలన్నా కూడా మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఇప్పటి వరకు ఎలాగో ఉందో కంటిన్యూస్గా ఉంటుంది. అలాగే ఒకటి అడ్వైజ్ ఏంటంటే, మా జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన తల్లిదండ్రులను నొప్పించకూడదు. వాళ్ళు మన కోసం కష్టపడింది మనం గుర్తు చేసుకుంటే చాలు.
మనము ఖచ్చితంగా మంచి మార్గంలోనే ప్రయాణం చేస్తాము. అట్లాగే మన గురువులని గౌరవించడం మర్చిపోకూడదు. ఇక్కడ ఎంతోమంది అంటే నాకు అందరూ గురువులే. సో వాళ్ళందరి వల్లనే మనం ఈ స్టేజ్లో ఈ ఉన్నత స్థాయిలో ఉన్నామనేది అయితే మనం నమ్ముతాం. కాబట్టి మీరందరూ కూడా అంటే ఈరోజు ఎవరైతే స్టార్స్ ఆఫ్ ది డే ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇండివర్స్. ఆ దేవదేవుడి ఆశీస్సుల వల్ల మీరందరూ కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. మీకు అందరికీ కూడా మీరు అనుకున్నదన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you for giving me this opportunity. Once again, thank you all.